నరుటో సిరీస్ లో మన సమనింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా గాడ్ ఆఫ్ షినోబి అశ్రమ్ అయితే గుర్తుకొస్తాడు. తను సమన్ చేసేటి చూసే షినోబిస్ అయితే పారిపోతాడు, అలాంటి సమన్ చేస్తాడు. మరి అశ్రమ సమనింగ్ చేసేటి నరుటో సిరీస్ లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ సమనింగ్స్ లేకపోతే చాలా మంది అన్నట్టు 9 టైల్స్ అయితే సమనింగ్ చేస్తారు కదా, అదే నరుటో సిరీస్ లో స్ట్రాంగెస్ట్ సమనింగ్ లేకపోతే అశ్రమ సమనింగ్స్ ని అలానే 9 టైల్స్ కూడా బీట్ చేసే సమనింగ్ ఏదన్నా ఉందా ఉంటే అది ఏమై ఉంటది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే టాప్ 10 స్ట్రాంగెస్ట్ సమనింగ్స్ నరుటో సిరీస్ ఏవో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ప్లేస్ లో ఏమై ఉంటుందో తెలుసుకుందాం. స్కిప్ చేసి మాత్రం లాస్ట్ కోకండి. సో హలో గాయ్స్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఆఫ్ ఫ్యాన్. మొదటిసారి ఛానల్ వచ్చినట్టయితే ఛానల్ నా కంటెంట్ మొత్తం చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ పెట్టండి వీడియో ఎలా అనిపించిందో. ఇప్పటికి లాగ్ ఎక్కువైంది, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 10 మోస్ట్ లెజెండరీ సమనింగ్స్ ఇన్ నరుటో సిరీస్ టాప్ 10. క్వింటపుల్ రషమన్. బేసిక్ గా ఇది ఒక 5 గేట్స్ బ్యారియర్. 3 గేట్స్ ఉన్న క్వింటపుల్ కూడా ఉంటది. ఒకసారి ఉరుచమన్ అయితే సమన్ చేసిండు, కానీ అసలైన క్వింటపుల్ రషమన్ అయితే ఒకసారి అశ్రమ్ అయితే సమన్ చేసిండు. తను సమన్ చేసినప్పుడు 9 టైల్స్ టేల్ బిస్ట్ బాంబ్ అయితే అడ్డుకుంది. ఇది 5 గేట్స్ కాంబినేషన్ లో అయితే తయారైతుంది. అందులో ఒక్కొక్క గేట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పవర్ అయితే ఉంటది. ఫస్ట్ గేట్ ఒక పవర్ వచ్చేసి అటాక్ అయితే ఫేస్ చేస్తుంది. సెకండ్ గేట్ ఒక పవర్ వచ్చేసి ఆ అటాక్ ఒక పవర్ అయితే తగ్గిస్తుంది. థర్డ్ గేట్ పవర్ వచ్చేసి అటాక్ ఒక ప్రిజన్ అయితే డివైడ్ చేస్తుంది. ఫోర్త్ గేట్ పవర్ వచ్చేసి అటాక్ ఒక పవర్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఇక ఫైనల్లీ ఫిఫ్త్ గేట్ ఒక పవర్ వచ్చేసి అన్లిమిటెడ్ డిఫెన్స్ అయితే ఇస్తుంది. ఇక టాప్ 9 సమనింగ్ లోకి వెళ్ళిపోయినట్టయితే మంకీ కింగ్ ఎన్మా. దీనైతే మన తాడు కాగా ఇరిజన్ సాల్టోప్ అయితే సమన్ చేస్తాడు. ఈ సమనింగ్ హెన్మా అయితే మన ఇరిజన్ సాల్టోప్ అయితే ఒక డెకెట్ నుంచి అయితే ఉంటుండు. మనం ఈ ఎన్మా ఒక పవర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని తన సైజ్ అయితే చేంజ్ చేసుకోగలుగుతాడు. లైక్ ఎలా అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అలా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే 9 టైల్స్ కోనా విలేజ్ నుంచి బయటికి నొకేషన్ అంటే కొంచెంసేపు మాత్రమే, ఒక 2 సెకండ్స్ మాత్రమే హోల్డ్ చేసిండు. కానీ అలాగైనా తను గ్రేట్, ఎందుకంటే అక్కడ టేల్ బిస్ట్ అయితే బయటికి నొకేసిండు, అందులో 9 టైల్స్ ని. అలాగనే మీకు సాల్టోబి వర్సెస్ ఉరుచుమార్ ఫైట్ గుర్తుకుంటుంటే అందులో చూసినాం తిన ఒక పవర్ అనేది మనము లిటరల్లీ తను ఉరుచుమార్ అయితే చంపేశాడు ఇరిజన్ సాల్టోబి ఆపకపోయి ఉంటే. ఇక టాప్ 8 కి వచ్చేసినట్టయితే సేజ్ ఆట్ ద 100 ఆర్మ్స్ కెనన్. సేమ్ ఇది కూడా మన క్వింటబుల్ సమనింగ్ లెక్క అశ్రమకే బిలాంగ్ అవుతుంది. దీన్ని మన అశ్రమ తప్ప ఇంకోళ్ళు అయితే యూజ్ చేయలేరు, ఎందుకంటే ఇది యూజ్ చేయాలంటే ఫస్ట్ అశ్రమ సేజ్ మూడ్ అయితే కావాలి, సెకండ్ వుడ్ రిలీజ్ కూడా యూజ్ చేయగలగాలి. ఈ 100 ఆర్మ్ జుట్సు ఎంత పవర్ఫుల్ అంటే మన అశ్రమ మదర్ ఒక ఫుల్ హార్మన్ 9 టైల్స్ సుసన్ అయితే ఓడిచ్చిండు. ఇది ఎలా పనిచేస్తుందంటే అక్కడ ఉన్న 100 చేతులలో మీకు ఒక్క చేతు టచ్ అయినా గానీ మీ చక్రం అనేది మొత్తం గుంజేసుకుంటది. ఇక టాప్ 7 కి వచ్చేసినట్టయితే 3 వే సమనింగ్. బేసిక్ గా ఈ సమనింగ్ లో ఒకటేసారి ఒక టోడ్, ఒక స్నేక్, ఒక స్లగ్ అయితే వస్తుంది. సో దీని వల్లనే దీన్ని 3 వే డెడ్ లాక్ కూడా అంటారు. ఈ సమనింగ్ అనేది ఎంత రేర్ అంటే లెజెండరీ శానిన్స్ తర్వాత నరుటో, సాస్కే, సాకురా వీళ్ళే సమన్ చేశారు. తర్వాత సమనింగ్ ఎవరు వస్తారంటే గామాకిచి, ఔడా, కాట్సుయి అయితే వస్తారు. ఒకటే టైమ్ లో అటాక్, డిఫెన్స్, హీల్ అయితే చేయగలుగుతారు. ఒక టాప్ 6 సమనింగ్ వచ్చేసినట్టయితే గేట్ ఆఫ్ గ్రేట్ గాడ్. దీన్ని యూజ్ చేసే వాళ్ళు అంటే సేమ్ మన గాడ్ ఆఫ్ షినోబి మళ్ళీ లిస్ట్ లోకి అయితే వచ్చేసిండు. అసలుకి అశ్రామకి గాడ్ ఆఫ్ షినోబి అనే టైటిల్ ఇవ్వడంలో ఇంత కూడా తప్పులేదు. మీకు ఈ గేట్ ఆఫ్ గ్రేట్ గాడ్ గురించి వెళ్ళకపోతే మీ అంత నేను చెప్తా. బేసిక్లీ అశ్రామ ఈ టెక్నిక్ అయితే యూజ్ చేసి 10 టైల్ బీస్ట్ అయితే పట్టుకుండు. అంటే ఆ టైల్ బీస్ట్ ఎటు కదలకుండా పిన్ చేసి పెట్టిండు. 4th గేట్ నింజా వాళ్ళు చూసిన అందరికి ఐడియా ఉంటుంది ఇది. ఈ టెక్నిక్ ని యూజ్ చేసినప్పుడు అయితే గాల్లోకి అయితే కొన్ని గేట్స్ అయితే కింద పడతాయి. ఆ గేట్ ని అయితే టోరీ అంటారు. అంటే నువ్వు తప్పు చెప్పుంటే కింద కామెంట్ చేయండి, కరెక్టే అనుకుంటా, డేటా బుక్ లేదే ఉంది. అది ఎనిమిది ఎటు మూవ్ కాకుండా చేసి పవర్ ని లేకపోతే వెల్ పవర్ అయితే గుంజేసుకుంటా ఉంటది. నాకు తెలిసి మీకు ఈ డౌట్ వస్తుండొచ్చు, అదేంటంటే ఆ చిన్న చిన్న గేట్స్ అసలు 10 టైల్స్ ని ఎట్లా కదలకుండా పట్టుకునే బ్రో అని. అది ఎనిమికి తగ్గట్టు అవి సైజ్ అయితే చేంజ్ చేసుకోగలుగుతాయి. ఇక టాప్ 5 సమనింగ్ వచ్చేసి ద డెత్ డీమన్ కన్జ్యూమింగ్ సీల్. లాస్ట్ కి మీరు కరెక్ట్ అయినారు, సీల్ అనే అయినారు. సీల్ అంటే ఎవరో తెలుసు కదా, అంటే సీల్ అంటే మీరు సలార్ సీల్ అనుకోకండి, ఇది ద ఉజుమాకి క్లాన్ సీల్. తెలిసిందే కదా ఉజుమాకి క్లాన్ వాళ్ళు దేంట్లో తోపులు సీల్ అని క్రియేట్ చేయడం. దాంట్లో సేమ్ దీన్ని క్రియేట్ చేసింది కూడా ఉజుమాకి క్లాన్ వాళ్ళే. ఈ టెక్నిక్ ఎంత అంటే మన నాగరాజు ఉరోచ్మార్కే సరిగ్గా తెలియదు ఈ టెక్నిక్ గురించి. బేసిక్ గా మీరు ఈ టెక్నిక్ లో అయితే ఒక సినిగామ్ అయితే సమన్ చేయగలుగుతారు. అది వచ్చినాకైతే మీ ఆపోనెంట్ ఒక సోల్ అయితే దానికి చూపిస్తే అది గుంజుకొని అయితే దాని కడుపులో అయితే సీల్ చేసి పెట్టుకుంటది. బట్ దీనికి ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. అదేంటంటే మీ ఆపోనెంట్ తో పాటు మీ సోల్ కూడా అది దాని కడుపులో అయితే సీల్ చేసుకుంటది. దీన్ని కూడా చెప్పుకుంటే పోతే మస్తు స్టోరీ ఉంటుంది మామ. మీద మీకు ఐ కార్డ్స్ లో అయితే రీపర్ డెడ్ సీల్ అని కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి మామ. రీపర్ డెడ్ సీల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, దాని కడుపులోకి వెనక బయటికి ఎలా రావాలి, అసలుకి ఏమేమి జరుగుతుంది, దాన్ని యూజ్ చేయాలంటే ఏమేమి ఉండాలి అన్నీ అందులో చూడండి. మీకు టైం బొక్క కొంచెం రీచ్ వస్తుంది అంతే. పోండి చూడండి, ఈ వీడియో అయిపోయినకోండి. ఇక టాప్ 4 లోకి వచ్చేసినట్టయితే ఫుగషాకు అండ్ షీమా. ఈ సమనింగ్ ని ఓన్లీ టోర్ సేజ్ మూడ్ యూజర్స్ యూజ్ చేయగలుగుతారు. అంటే నరుటో, జురాయా, మినాటో కూడా నేర్చుకుని కదా టోర్ సేజ్ మూడ్. సో మనం ఈ సమనింగ్ ఒక డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనం మైండ్ ముయోబోకు ఒక 2 టోర్స్ అయితే సమన్ చేయగలుగుతాం. వీళ్ళని సమన్ చేసిన వాళ్ళు ఒక భుజాల మీకు అయితే ఎక్కి అక్కడొకరు ఇక్కడొకరు అయితే ఉంటారు. వాళ్ళు నేచర్ ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళు ఏ వల్ల పైన అవుతున్నారో వాళ్ళ లోపలికి అయితే ఛానల్ చేస్తారు. అలాగనే వీళ్ళు సౌండ్ గేమ్ జుట్స్ కూడా యూజ్ చేయగలుగుతారు ఆపోనెంట్స్ పైన. ఎనిమి పైన అయితే యూజ్ చేసినాకైతే ఆ ఎనిమి అయితే కన్విన్స్ అయితే ఉంటాడు, ప్యారలైజ్ అయితే అయిపోతాడు. ఇక టాప్ 3 సమనింగ్ వెళ్ళిపోయినట్టయితే 9 టైల్స్ సమనింగ్. 9 టైల్స్ కూడా ఒక సమనింగ్ అయినా బ్రో. అంటే మనం నరుటో సిరీస్ చూసినాం కదా, ఇద్దరు అయితే సమనింగ్ చేసారు. అంత రేర్ సమనింగ్ మళ్ళీ ఇది కూడా. ఆ సమనింగ్ చేసిన ఇద్దరు
ఎవరంటే మదరా ఉచియా, ఓబిటో ఉచియా. ఫస్ట్ మన మదరా ఉచి అయితే సమన్ చేసిండు అశ్రమతో బ్యాటిల్ చేసేటప్పుడు. సెకండ్ అయితే ఓబిటో ఉచి అయితే సమన్ చేసిండు కృష్ణ లోపలికించి 9 టైల్స్ బయటికి తీసినాక. ఈ సమనింగ్ ఒక పవర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టేల్ బీస్ట్ అలానే స్ట్రాంగెస్ట్ టేల్ బీస్ట్. దీని వల్లనే మన మదరా ఉచి అయితే ఆశ్రమ తోటి అంతసేపు బ్యాటిల్ చేయగలిగిండు. అంటే నేను మదరా ఉచి 9 టైల్స్ లేకపోతే ఏం పవర్ఫుల్ కాదు అని చెప్పట్లేను. 9 టైల్స్ ఉంది కాబట్టి ఆశ్రమ తోటి ఇంకొంచెంసేపు ఎక్కువసేపు బ్యాటిల్ చేసిందని చెప్తున్నా అంతే. ఇక ఫైనల్ టాప్ 2 వచ్చేసి రియానిమేషన్ జుట్సు. దీన్ని ఏడో టెన్సే కూడా అంటారు. ఈ యొక్క సమనింగ్ వల్లనే ఫోర్త్ గేమ్ నింజా వార్ అనేది 300 ఎపిసోడ్లు ఉంది. మీరు ఒకసారి థింక్ చేయండి, ఫోర్త్ గేమ్ నింజా వాళ్ళకి ఈ రియానిమేషన్ జుట్సు తీసేసి ఎలా అనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పు. ఒక ట్రూ నరుటో యానిమే ఫ్యాన్ కి ఖచ్చితంగా తెలుసు అసలు ఇది టాప్ 2 కి డిజర్వ్ చేస్తా లేదా ఈ సమనింగ్ జుట్సు అనేది. ఇప్పుడు మీరు చెప్పండి, రియానిమేషన్ జుట్సు టాప్ 2 కి డిజర్వా కాదా? ఇక ఫైనల్లీ టాప్ 1 సమనింగ్ వచ్చేసి గేడో స్టాచ్యూ. దీని ఒక సైజ్ గురించి మాట్లాడుకుంటే హగురోమో దీన్ని మూన్ పైన అయితే సీల్ చేసి పెట్టిండు. ఎప్పుడైతే మదర్ తన ఒక రెనింగ్ అని అవాక్ చేసిండో అప్పుడే దీన్ని కూడా అవాక్ చేసిండు. బేసిక్ గా దీని గురించి చెప్పాలంటే 9 టైల్ బీస్ట్ అని దీంట్లో వేస్తే 10 టైల్ బీస్ట్ అయితే అవుతుంది. టైల్ బీస్ట్ ఎంత పవర్ఫుల్ ఉంటే మనకు తెలుసు. అవన్నీ ఒక దాంట్లోకి వచ్చేస్తే 10 టైల్ అవుతుంది. మరి ఆ 10 టైల్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో మీరే థింక్ చేయండి. అలాగనే దీన్ని సమనింగ్ చేయడం అంత ఈజీ కాదు. దీన్ని సమన్ చేయాలంటే ఉచి అలానే సెంజుక్లైన్ వల్ల చక్ర అయితే ఒకతానికి రావాలి. అలాగనే వెరైటీ సమనింగ్ చేసేటప్పుడు అయితే బ్లడ్ తోటి అయితే సమన్ చేస్తారు. బట్ ఇది అలా కాదు, మీరైతే దానికి లైఫ్ ఫోర్స్ అయితే ఇచ్చేసేయాలి. సో గైస్ ఇక ఇవే నా ఒక ర్యాంకింగ్. అంటే నాయే కాదు, యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఇలానే ర్యాంక్ చేసారు. ఒక యూట్యూబ్ లోనే కాదు కొన్ని వెబ్సైట్లు అలాగే ఫ్యాన్స్ ఒక వెబ్సైట్స్ ఇవన్నీ చెక్ చేసిన ఇలానే ర్యాంక్ చేసారు. నాకు కూడా ఈ ర్యాంకింగ్ అరే కరెక్టే చేసారు కదా, ఇలానే ఉంటది కదా అని చెప్పి నేను కూడా అదే రాసుకొని చెప్పిన. ఇప్పుడు మీ ర్యాంకింగ్ ఏంది, మీరైతే ఎలా ర్యాంక్ చేస్తారు ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. సో మరి ఈ వీడియో కింద ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, అలానే ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.